అంటే చాలా దగ్గరగా ఉంది ఆయన రాకడ. స్వార్థంగా బ్రతకడం మానేసి ఆయన మేఘారూఢ ఈ భూమి మీదకి దిగి వచ్చే సమయంలో యావత్తు ప్రపంచం అది చూసి కుండలు బాదుకొని ఏడుస్తారంట. అయ్యో, ఈయనను గురించి ఎన్నో సభలు పెట్టి చెప్పారే, ఈయన దేవుడని ఎందరో నిరూపించి చెప్పారే, అయ్యో మేము నమ్మలేకపోయాం, మేము సత్యం తెలుసుకోలేకపోయామని గుండెలు బాదుకొని ఏడుస్తారంట. గుండెలు బాదుకొని ఏడుస్తారంట. దేవుని ప్రజ, క్రీస్తు ఈ భూమి మీద నిరూపించబడే కాలం అతి సమీపంలో ఉంటుండగా లోకానికి అపార్థమవుతున్న క్రైస్తవ్యాన్ని అర్థమయ్యేటట్లు చేయాల్సిన బాధ్యత కూడా మన చేతుల్లో ఉంది. ఆ బాధ్యత మనకే దేవుడు అప్పగిస్తున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని బట్టి అయిన అనామం అన్యజనులలో దూషింపబడుచున్నది అని రాయబడింది. అవును, మీకు విషయం తెలుసా? యేసు ప్రభు రాకడ దొంగతో పోల్చబడింది. ఎందుకో తెలుసా? దొంగ ఇంట్లోకి వస్తే ఏం చేస్తాడు? దోచుకుపోతాడు కదా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే సమయానికి ఎవరైతే సిద్ధపడి ఉండరో వారి దగ్గర ఉన్నటువంటి కిరీటము, బహుమానము, వారి సమస్తము వారి నుంచి తీయబడి కలిగిన వారికి ఇవ్వబడతాయంట.